ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా గెస్ కరెక్ట్ అయితే నిన్ను వెతకడం కోసం మీ అమ్మ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. సరే, నేను బయలుదేరుతాను. అమ్మ ఏ పనులు చేయకుండా నువ్వు చూసుకో. ఆవిడకి కాస్త రెస్ట్ కావాలి. సరే బావా, నేను చూసుకుంటాను. వచ్చావా పకుడి? ఎక్కడి నుంచి వస్తున్నావు? హాస్పిటల్ నుంచే కదా? నాకు తెలుసులే, గుడి దగ్గర మీ అమ్మ వేసిన స్టంట్ చూశాను కదా. స్టంట్ ఏంటి? స్టంట్ ఏంటా? అదే ఈ సోషల్ మీడియాలో అప్పటికప్పుడు లేనిది ఉన్నట్టు యాక్ట్ చేసి అందరూ నమ్మేలా చేసి చూసే వాళ్ళని ఎర్రి పప్పల్ని చేస్తారే, అదే స్టంట్ అంటే. నువ్వు మీ చెల్లి మీ అమ్మ కలిసి ఆడిన నాటకాన్ని నిలదీసేసరికి నిలబడలేకపోయింది. నేను కరెక్ట్గా నిలదీసేసరికి తనకు తానే కళ్ళు తిరిగి పడిపోయినట్టు ఒక కలరింగిచ్చింది. కనబడదు కానీ ఓల్డ్ యాక్ట్రెస్ కన్నమ్మని మించిన పర్ఫార్మెన్స్ ఇచ్చిందనుకో. చిచి చిచి చిచి. అసలు మీ అమ్మ కంటే సిగ్గు, సరం, చీము, నెత్రు అని ఏదో లిస్ట్ చెప్తారే, అలాంటివి ఒక్కటంటే ఒక్కటి కూడా మీ అమ్మకి లేవనుకుంటా. కనీసం మీ చెల్లికైనా ఉండాలి కదా. నీ చెల్లి కూడా నీ తల్లిలాగే అనుకుంటా. అట్లీస్ట్ నీకైనా ఉండాలి కదా. లేదు, అసలు ఏం మగాడివయ్యా నువ్వు. చెల్లి 210, తల్లి 420, కొడుకైతే ఏకంగా 840. మీ అమ్మ మా మావయ్యని టార్గెట్ చేస్తే మీ చెల్లి మా అన్నయ్యని టార్గెట్ చేసింది. నువ్వు మా ఆస్తిని టార్గెట్ చేశావు. కానీ కనపడవు. కనపడకుండా చేసిన హత్యలు, చేస్తున్న తప్పులు, జరిపిస్తున్న మోసాలు అన్నీ కప్పిపుచ్చుకుంటూ మా అమ్మ చీకొడుతున్నా, దూరం పెడుతున్నా సిగ్గు లేకుండా భరిస్తూ మా ఇంటి మీద పడిపోవడం చేస్తున్నారు. మమ్మల్ని దెయ్యాల్లా పీక్కు తింటున్నారు. ఏంటి అలా చూస్తున్నావు? ఆ చూపేంటి? ఓ, నన్ను కొట్టాలనిపిస్తుంది కదూ. కొడతావా? కొట్టు చూద్దాం. అంత పౌరుషం నీకెక్కడుందిలే. నువ్వు ఇల్లరికం రావని పంచాయతీకి ఇడిస్తే చీప్గా మా వెంట ఇంటికొచ్చిన వాడివి నువ్వు. నీ పౌరుషం, నీ రోషం ఆ రోజే
మా కాళ్ళ దగ్గర పెట్టిన వాడివి నువ్వు. హ్మ్. ఇప్పుడు నన్ను కొట్టి నీ మగతను చూపించుకునే అంత ధైర్యం అయితే చేయలేవు. Am I right? నిన్ను నువ్వు ఇప్పుడు వెళ్ళి వాళ్ళని ఏం చేసినా నా మీద ఒట్టే. రాంగ్. నువ్వు మా అమ్మని అన్నది, నా చెల్లిని అనుకున్నది, నన్ను అనుకుంటున్నది అంతా రాంగ్. ఇలా రాంగ్గా మాట్లాడినా నిన్ను కొట్టాలన్నంత కోపం కాదే, చితక్ కొట్టాలన్నంత ఆవేశం వస్తుంది. కానీ అణుచుకుంటున్నానంటే కారణం నువ్వనుకుంటున్నట్టు నాకు రోషం పౌరుషం లేక కాదే. ఈ ఆస్తి కోసం అయితే అస్సలే కాదు. కేవలం మా అమ్మ కోసం, మా అమ్మ చెప్పిన మాట కోసం. ఆ ఇల్లు మీ నాన్న నడిచిన దేవాలయం నాన్న. ఎంత బాధ పెట్టినా వాళ్ళు మనవాళ్లే నాన్న. ఇప్పుడు అర్థమైందా మా అమ్మ అంటే ఏంటో? సిగ్గు, శరం, మానం, మర్యాద అని నీకు అర్థం కానివి, అర్థాలు తెలియనివి ఏవేవో మాట్లాడావు కదా. నా మగతనాన్ని ప్రశ్నించావు కదా. మగతనం అంటే 4 గోడల మధ్య ఒక ఆడపిల్ల దగ్గర ప్రూవ్ చేసుకునేది కాదే. మగతనం అంటే అమ్మకిచ్చిన మాట కోసం నిలబడ్డాం. మగతనం అంటే చెల్లి జీవితాన్ని నిలబెట్టాలనుకోవడం. మగతనం అంటే నా తండ్రి పంచిన రక్తాన్ని నమ్ముకోవడం. మగతనం అంటే నా తాత నాపై పెట్టుకున్న ఆశలకి ప్రాణం పోయడం. ఇవన్నీ నీకు అర్థం కావాలంటే మీ అమ్మ నీకు నూరిపోసిన బుద్ధితో కాదు, నీ తలలో నువ్వు వాడకుండా వదిలేసిన గుజ్జుతో ఆలోచించు. అప్పుడు అర్థమవుతుంది. మీ అమ్మ చూపుడు వెళ్తూ చూపించిన యాంగిల్లో కాదే,